ప్రతి కుటుంబంలో ప్రార్థన జరగాలి. నీ కుటుంబం ద్వారా నీ సమాజానికి ఒకసారన్నా సువార్త వినిపించా? ఒక కూటం పెట్టి కనీసం నీ ఇంట్లో కన్నా 4-10 మందిని పిలిచి, నీ బంధువుల్ని చుట్టాలను పిలిచి కూర్చోబెట్టి ఒక్కసారన్నా సువార్త వినిపించా? దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఒక్కసారన్నా కృతజ్ఞతగా దేవుని మహిమపరిచా? పరిశుద్ధులు పిలిచి, దైవజనులు పిలిచి, విశ్వాసం ఆహ్వానించి ప్రార్థనా కూటం ఏర్పాటు చేసి కృతజ్ఞత తెలియజేసావా? సరే, బయట పెట్టేస్తాం, కనీసం ఇంట్లోనన్నా 10 మందిని పిలిచి ఒక చిన్న కూటం ఏర్పాటు చేసి నీ ఇంట్లో స్తుతి వినబడేటట్టు చేశా, వాక్యం వినబడేటట్టు చేశా, నీ సమాజానికి దేవుని మాటలు వినబడేటట్టు చేశా. నీ ఇంటికి వచ్చిన పరిశుద్ధులకు 10 మందికి అంత పట్టెడు అన్నం పెట్టా. నీ ఇంటిని అడుగుపెట్టి ప్రార్థించిన దైవజనునికి నీ కలిగిన దానిలో అంత తోడ్పాటు అందించా. ఇవన్నీ నువ్వు చేయాలి, తరచుగా చేయాలి. నువ్వు ఏ మేలు పొందినా దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. నా దేవుడిచ్చిన సాయం ఇదే, నా దేవుని కృప ఇదే, నా దేవుని సహాయం ఇదే. Download ShareChat.